त्वया हृत्वा वामं वपुरपरितृप्तेन मनसा शरीरार्थं शम्भोरपरमपि शङ्के हृतमभूत्। यदेतत्त्वद्रूपं सकलमरुणाभं त्रिनयनं कुचाभ्यामानम्रं కుటిలశశిచూడాలమకుటం. ఈ శ్లోకంలో శక్తితత్వముతో కూడినటువంటి శివతత్వం గురించి తెలియజేస్తూ శివతత్వము శక్తితత్వము కలిసి ఉంది అని చెప్పడం. ఈ శివశక్తి తత్వముల కలయికను గూర్చి తెలుసుకోవడానికి ప్రకృతి పురుషుల యొక్క జంటని పార్వతీ పరమేశ్వరుల జంటగా మనం భావించుతాం. అర్ధనారీశ్వర రూపంగా పార్వతీ పరమేశ్వరులను చెప్తారు. సహజంగా పార్వతీదేవి అరుణవర్ణం, శివునిది శ్వేతవర్ణం. ధవళకాంతి అంటే తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు. తెలుపు రంగులోనే కొంచెం ఎర్రగా ఉంటుంది అమ్మవారు. ఆయన్ని శివుడికి 3 కళ్ళు ఉంటాయి. చంద్రవంకని జటాజూటంలో అలంకారంగా ధరిస్తాడు. ఇక్కడ శంకరుల యొక్క కల్పన భావన ఎలా ఉందంటే, పార్వతీదేవి ముందుగా ఈశ్వరుని యొక్క ఎడమ భాగాన్ని ఆవిడ అపహరించేసిందిట. అంటే ఆయన యొక్క శరీరంలో సగభాగాన్ని, ఎడమ భాగాన్ని తీసుకుంది. ఇంకా అపరితృప్తేన మనసా శరీరార్థం అపరమపి శంకేహృతమభూత్ అంటే ఇంకా తృప్తి లేదు ఆవిడికి. ఆయన శరీరంలో సగభాగంలో ఉన్న ఆవిడికి తృప్తి లేక, తృప్తి లేనటువంటి మనస్సుతో పార్వతీదేవి శివుని యొక్క శరీరంలోని 2వ అర్ధభాగం అంటే కుడివైపున ఉన్న భాగం కూడా అపహరించేసిందేమో అన్న భావన కలుగుతోందిట. యదే తత్వద్రూపం సకలం అరుణాభం త్రియనయనం. పార్వతీదేవి శివుని యొక్క కుడి భాగాన్ని సైతం గ్రహించింది అనడానికి కారణం ఏంటంటే, అమ్మవారి యొక్క రూపం కుడి ఎడమ 2 పక్కలా కూడా అరుణాభం అంటే ఎర్రని కాంతితో ప్రకాశిస్తుంది. అమ్మవారు ఎర్రగా ఉంటారు, అయ్యవారు తెల్లగా ఉంటారని చెప్పుకున్నాం కదా ముందర. కనుక అర్ధనారీశ్వర రూపం శివశంకర తత్వం అంటే అర్ధనారీశ్వర తత్వం శరీరం అంతా కనిపిస్తుంది. కాబట్టి అర్ధనారీశ్వర తత్వంలో ఉన్నప్పుడు 2 రంగులు కనిపించాలి, కానీ ఆమె రూపం అంతా కూడా ఎర్రగా ఉంది. అంతేకాకుండా త్రినయనం అంటే 3 కళ్ళు కూడా అమ్మవారి శరీరంలో, అమ్మవారి యొక్క ముఖంలో కనిపిస్తున్నాయి. అంటే శివుని యొక్క భాగాన్ని తన శరీరంలో తీసేసుకుని అమ్మవారి యొక్క ముఖంలో 3 కళ్ళు కనిపిస్తున్నాయి. ఇంకా అమ్మవారికి కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాలమకుటం అంటే ఇంకా ఆమె దేహంలో సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవుల పోషణార్థం ఉన్నటువంటి స్తన్యములు అమ్మవారి శివుని యొక్క కుడి భాగాన్ని కూడా ఆక్రమించింది అని అనిపిస్తోంది. అంటే శంకర్ల యొక్క అనుమానం ఏంటంటే, పార్వతీదేవిలో అరుణత్వము, ఆమె శక్తిమయత్వము, మూడు కన్నులు, చంద్రరేఖ ఇవన్నీ కూడా శివతత్వము, శక్తితత్వము అంతర్భాగం అని తెలుస్తుంది. శివశక్తులకు భేదం లేదని తెలుస్తుంది. ఈ శ్లోకం పారాయణ చేసినట్లయితేట సమస్త ఆపదలు నివారిస్తాయట. అటువంటి ఆపదలను నివారించేటువంటి అద్భుతమైన శ్లోకాన్ని మనం కూడా చక్కగా ధ్యానించి చక్కగా సాధన చేసి అమ్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడంలో తరిద్దాం. శ్రీమాత్రే నమః.